వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆద్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువు ఉంటారని చెప్పి మన హిందూ సాంప్రదాయాలు చెప్తూనే ఉన్నాయి. దానికి సంబంధించి నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా వరంగల్లో మనం ఉన్నాం. ప్రస్తుతానికి ఎట్లాంటి పరిస్థితులు వరంగల్లో ఉన్నాయి మహిళలు కూడా, ఎందుకంటే తల్లి అనేటువంటి పదం భూమాత, గోమాత, తులసిమాత, గంగామాత ఎక్కడ చూసినా కానీ ఒక తల్లితో పోలుస్తున్నటువంటి సాంప్రదాయం మన భారతదేశంలో కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి మహిళా మనులు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. వాళ్ళు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రతినిధులుగా ఉన్నారు, ప్లస్ ఎంప్లాయీస్ గా కూడా కొంతమంది ఉన్నారు. ఆ బ్యాంకులకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ జరుపుకునేటువంటి బ్రాంచ్లు కూడా నిర్వహిస్తున్నటువంటి వాళ్ళని ఒక్కసారి మనం మాట్లాడదాం. నమస్తే మేడం, హ్యాపీ ఉమెన్స్ డే మేడం. ఎట్లా అనిపిస్తుంది మేడం? ఎందుకంటే మహిళ అనగానే దాదాపు గత కొన్ని సంవత్సరాల నుంచి ఏంటంటే ఒక చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి, కానీ ఆ పరిస్థితులు రాను రాను మారాయి. ఎందుకంటే కృత త్రేత ద్వాపర యుగాలలో ఎక్కడ చూసినా కానీ మహిళలకు ఉన్నటువంటి ప్రాధాన్యత వేరు. అట్లాంటప్పుడు మళ్ళీ అట్లాంటి రోజులు కనిపిస్తున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే మహిళలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఆకాశంలో సగం అని చెప్పి అంటూ ఉంటారు. అట్లాంటప్పుడు నిజంగా మహిళలుగా పుట్టడమే అనేది ఒక అదృష్టంగా చెప్తారు. ఎందుకంటే పుట్టినిల్లు మెట్టినిల్లు నిర్వహించేది కూడా మహిళనే అని చెప్పి అంటారు. అట్లాంటప్పుడు ఒక మహిళగా మన ఉమెన్స్ డే గురించి మీరు ఏం చెప్తారు మేడం? చెప్పడానికి ఏముందండి, అందరం కూడా మేమంతా కూడా వర్కింగ్ ఉమెన్ ఇక్కడ. సో మా కాళ్ళ మీద మేమే నిలబడుతున్నాము, ఇంకొకరిని కూడా బతికించగలుగుతున్నాము. మీరు అన్నట్లు ఇందాక త్రేతాయుగం ద్వాపర యుగము అని చెప్పారు కదా, అక్కడ మహిళలు మోర్ ఎన్లైటెడ్, మోర్ నాలెడ్జబుల్ అండి. ఆ యుగాలను తీసుకోవద్దు. ఇంకొక మాట కూడా మీరు అన్నారు, పూజించే వాళ్ళమని. మీరు పూజించొద్దు, మమ్మల్ని గౌరవించండి, మాకు అవకాశాలు ఇవ్వండి, మేము ముందుకు వెళ్ళడానికి అడ్డగా ఉండకుండా చూడండి. అది చాలు మాకు, మేము దూసుకుపోతాం. ఓకే, అంతా ఇప్పుడు మీరు దూసుకుపోవడానికి అన్ని అవకాశాలు మీ చేతుల్లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మహిళల యొక్క మానసిక స్థితిలో, ఎందుకంటే ఒక ఛత్రపతి శివాజీని తయారు చేసింది తల్లి జిజయమాత. అట్లాంటి మైండ్ సెట్ మీలోనే ఉండాలి కదా, మిమ్మల్ని ఆపేదేవరండి? తప్పకుండా ఉన్నదండి, లేదని కాదు. కొన్ని ఫోర్సెస్ మమ్మల్ని ఆపుతున్నాయి. ఆపబట్టే వాళ్ళు మేము ఆగలుగుతున్నాం. ఇంకా కొంతమంది, నేను నిన్న నా దగ్గరికి ఒక పేరెంట్ వచ్చారు, నేను ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్పర్సన్ని, ఓ డాటర్ని తీసుకొని వచ్చారు. వాళ్ళు రాజులట. అమ్మాయి బీఫార్మసీ MBA. ఏం చేస్తున్నావు నాన్న అని అడిగితే, ఏం చేస్తానండి, మా రాజుల్లో ఉద్యోగాలు చేయరు కదండి, పెళ్ళైతే ఎంత చదువు చదివినా ఇంతేనండి అన్నది. పెళ్ళిగాక ముందు నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది, కానీ అప్పుడే మ్యారేజ్ కుదిరింది, ఇంకా నాకేం లేదు, మా రాజుల్లో ఉద్యోగాలు చేయరండి, మేము ఎంత చదివినా ఇంట్లో ఉండాల్సిందే అన్నారు. అలా అంటే ఏదో ఒక పరిస్థితులు, అది కులం కావచ్చు, పేరెంటల్ ఇది కావచ్చు, లేకపోతే బ్రదర్స్ కావచ్చు, కుటుంబంలో ఉండే ఎవరో ఏదో ఒక ఫోర్స్ అనేది కొంతమందిని ఎంత ముందుకు వెళదామన్నా, ఉద్యోగం చేద్దామన్నా, తనకి తాను నిలబడదామన్నా, కుటుంబానికి సపోర్ట్ చేద్దామన్నా కొన్ని పరిస్థితులు ఆపుతున్నాయండి. ఇప్పటికీ కూడాను మీకు దీని విషయంలో వస్తే పట్టణము, పల్లె ఒక ఇది అని లేదు, అన్ని ప్లేసెస్లో కూడా ఆటంకాలు అనేది ఉన్నాయి. అందుకే మీకు ముందే చెప్పాను, మాకు ఆటంకాలు తొలగించండి చాలు, మేము దూసుకెళ్ళిపోతాము అని. మేడం, ఇప్పుడు ఉన్నటువంటి, ఎందుకంటే కరెక్ట్ పీక్ స్టేజ్లోనే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఉండొచ్చు. ఎందుకంటే మారుతున్నటువంటి కాలానికి ఒక అనుసంధానంగా ఈ సమయాన్ని వర్ణించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు గత జనరేషన్కి ఇప్పుడు మనం ఉన్నటువంటి జనరేషన్కి చూసినట్టయితే ఎంతో మార్పు చెందింది. దానికి వారధులుగా ఇప్పుడున్నటువంటి మహిళా లోకం ఉందని చెప్పుకోవచ్చు. ఎట్లాంటి పరిస్థితులు ఇంకా మీకు అడ్వాన్స్గా ఉంటే, ఇప్పుడు ఉన్నటువంటి మీరు ఆశించినటువంటి లక్ష్యం కావచ్చు, లేకపోతే మహిళలకు అనుకూలమైనటువంటి అవకాశాలు కావచ్చు, ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకోవచ్చు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా? అంటేనండి, జెండర్ ఈక్వాలిటీ రావాలి, పురుషులు సపోర్ట్ చేయాలి మహిళల్ని. ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి, పర్టికులర్గా ఎడ్యుకేషన్లో ఆడపిల్లల్ని పూర్తిగా చదివించాలి. తర్వాత ఎర్లీ మ్యారేజెస్ చేయకూడదు. ఈ ఎర్లీ మ్యారేజెస్ వల్ల ఇక వాళ్ళ అంతే అక్కడితోటి ఆగిపోతున్నారు, ఇక బయటికి రావడానికి వీలు లేకుండా అయిపోతుంది అది. సో మనం ఏంటంటే, ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఫీ రీయింబర్స్మెంట్ అన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఆ ఫీ రీయింబర్స్మెంట్ ఫెసిలిటీని ఉపయోగించుకొని తల్లులందరూ కూడా, వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు కూడా కొంతమందికి, అయినా కూడా సపోర్ట్ చేస్తూ పిల్లల్ని కనుక చదివిస్తే
ఒక కుటుంబం నిలబడిపోద్దండి. ఆడవాళ్ళు గనక బయటకు వచ్చి సంపాదించి కుటుంబానికి సపోర్ట్ చేశారంటే, మగవాళ్ళు ఆడవాళ్ళు కలిశారంటే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. ఆ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ సొసైటీ మీద చాలా, అంటే మనం అనుకుంటాము స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మనకే పెరిగిందని, మనం పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. సో ఆ పర్చేసింగ్ పవర్ తోటి మనకు ఆటోమేటిక్గా దేశం వృద్ధి చెందడానికి మన వంతు మనము దానికి కాదు, దేశం అభివృద్ధి చెందడానికి మన వంతుగా మనం సహాయపడుతున్నాం. ఇండియా అంటే ఏంటండి, జనమే కదా ఇండియా అంటే. మన అభివృద్ధి ఇండియా అభివృద్ధి, కంట్రీ అభివృద్ధి. డెవలపింగ్ హౌ లాంగ్? డెవలపింగ్ అంటే డెవలప్డ్ అని అనిపించుకోవాలి అంటే కొద్దిగా ఒక్క జనరేషన్ మగవాళ్ళు సపోర్ట్ చేసి ఆడవాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళు సాధిస్తారు. సాధికారిత ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఎంపవర్ చేయవసరం లేదండి. ఒక్క జనరేషన్ ఎంపవర్ అయితే చాలు. వాళ్ళే కుటుంబాలు వెళ్ళిపోతుంటాయి ఎంపవర్ అయిపోయి. ఇది పర్సనల్ ఉద్దేశం అండి, నానైతే అనుకుంటున్నాను. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మహిళలకు మాత్రం 2 అంశాలు మాత్రం ప్రాథమికంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆడ మగ అన్నటువంటి భేదమే అన్నిటికంటే ఇబ్బందులు తెలిసేటువంటి అంశంగా మారుతుంది. అదే అక్కడ ఆడపిల్లల్ని తొక్కేసినటువంటి పరిస్థితి. కానీ ఆడపిల్లలను ఎక్కడైతే మనము పూజించాల్సినటువంటి అవసరం లేదు, గౌరవిస్తే సరిపోద్ది అన్నటువంటి ఒక ఆలోచన కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పటి యుగాల నుంచి వస్తున్నటువంటి, కానీ ఆ ధర్మ సూత్రాన్ని మరవడం వల్లనే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. వరంగల్లో రాణి రుద్రమదేవి ఇక్కడ ఒక రాజ్యాన్ని నేలినటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. కాకపోతే మేడం అద్భుతంగా చెప్పారు. మళ్ళొక విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలకు కూడా, ఒక మహిళలకు కూడా ఒక సాధికారత రావాలంటే మాటలతో కాదు, అది ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇక్కడ గర్ల్ చైల్డ్కి కానీ మ్యారేజ్లు చేయాల్సినటువంటి అవసరం లేకుండా వాళ్ళకు అంటే ఒక చిన్న వయసులోనే వివాహాలు చేయాల్సినటువంటి అవసరం కాకుండా వాళ్ళకు మెచ్యూరిటీ మైండ్ లెవెల్, అంటే చదువుకొని పూర్తి స్థాయిలో ఉద్యోగాలు చేసేటువంటి స్థాయి వచ్చేంత వరకు కూడా కొంత ఆలోచించాల్సినటువంటి అవసరాన్ని కూడా చాలా అద్భుతంగా చెప్పారు మేడం. మరొక ఇద్దరిని మాట్లాడదాం మనం. మేడం ఒక్కసారి మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? మీరు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు మహిళల గురించి. ఇప్పుడు మహిళలకు ఏంటంటే తన శక్తి తాను తెలుసుకుంటే అందరికీ ఆ శక్తిని పంచేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది? నా పేరు రీనావతి, జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం. అయితే ఇప్పుడు మహిళల పట్ల ఉన్నటువంటి అసమానతలు అనేది తొలగిపోవాలి. ఇప్పుడు పురుషులు మహిళలు అనేది కాకుండా ఇదివరకు ఒక వంటింటి వరకే పరిమితం ఉన్నటువంటి మహిళలు ఈరోజు ఇగో సమాజంలో తిరగలుగుతున్నాము. మహిళా సంఘాల ద్వారా ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూడా మేము నిలబడి మా కాళ్ళ మీద మేము నిలబడి మాట్లాడేంత స్థాయికి, ఆఫీసర్లతో మాట్లాడే స్థాయికి దిగినరు. మా పిల్లల్ని కూడా అందరిని కూడా చదివించుకోవాలని 18 సంవత్సరాలు దాటిన తర్వాతనే, వాళ్ళ చదువు పూర్తయిన తర్వాతనే మ్యారేజ్ చేయాలి. వాళ్ళకు మైండ్ మెచ్యూర్ అవ్వాలి. అటువంటిప్పుడు అయితేనే వాళ్ళు అది ఆరోగ్యపరంగా కానీ, వాళ్ళ యొక్క ఆర్థిక పరంగా కానీ, సామాజిక పరంగా కానీ ఎదగగలుగుతారు. ప్రతి ఇంట్లో అమ్మాయి అబ్బాయి వాళ్ళ పిల్లలే. ఇప్పుడు మన తరానికి చూసుకున్నా కూడా ఇప్పుడు మన పాత వాళ్ళు, మన తల్లిదండ్రులు ఆ తేడా గమనించినా కూడా ఇప్పుడు మనం చూస్తూ చదువుకుంటున్నాం, మనం వింటున్నాం, చూస్తున్నాం కనుక ఇప్పుడు మహిళా సాధికారత ఉండడం వల్ల అందరూ ఈ మహిళా సంఘంలో ప్రతి ఒక్క మహిళను సంఘంలోనికి రాణించడం జరిగింది. ఆ సంఘంలో వచ్చిన తర్వాత తను ఆర్థికంగా నిలబడడానికి, తనకి ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్, ఏమన్నా సమస్యలు, ఆర్థిక సమస్య కావచ్చు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సమస్యలు ఉన్నా కూడా ఆమె వాళ్ళ వ్యక్తిగతంగా మన మహిళలందరూ షేర్ చేసుకోవడం వల్ల ఆమె కొంత భారం తగ్గిపోతుంది. తనకు కూడా ఇంకా శక్తిగా తయారయ్యి నేను నా కాళ్ళపై నేను నిలబడతానే ఆలోచనతో కూడా తను చేయగలుగుతుంది. అలాంటి వాళ్ళకు మేము మోరల్ సపోర్ట్ ఇస్తూ ఉన్నాం సార్. అలాగే ఇప్పుడు ఆర్థికపరమైనటువంటి కీలకమైన నిర్ణయాలు కూడా చెప్పిండ్రు. వాళ్ళకు లోన్ సహాయం 20 లక్షల వరకు ఇప్పించి ఒక్కొక్క మహిళ ఆర్థికంగా ఎదగడానికి, తను జీవనోపాధి ఏర్పాటు చేసుకోవడానికి 5 లక్షల వరకు కూడా తీసుకొని కట్టగలుగుతుంది. వాళ్ళ వెన్నంటే ఉండి మనం మహిళా సాధికారత సాధిస్తేనే గ్రామాలు బాగుపడతాయి, గ్రామాలు మండలాలు బాగుపడతాయి, తర్వాత జిల్లాల తర్వాత రాష్ట్రము, మన దేశం కూడా సస్యశ్యామలమై మహిళా సాధికారత దిశలో భారతదేశం అభివృద్ధి చెందుతున్నదనే కాకుండా చెందిన దేశంగానే చూడాలని ఆలోచిస్తున్నాం. అయితే ఇక్కడ మేడం చెప్తున్న విషయాన్ని కూడా మనం ఒకసారి పరిశీలించాల్సింది. ఇప్పటి వరకు వట్టింటి కుందేలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ సమాజంలోకి
చదువుకొని ఉన్నత విద్యావంతులుగా మారి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ కూడా ఎంతో అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా గ్రామాల్లో కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. మహిళా సంఘాల పేరుతోటి ఒక బాధ్యతను పురుషుడికే కాకుండా వాళ్ళు కూడా తమ కుటుంబ బాధ్యతలను భుజాలకు ఎత్తుకొని ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా మహిళా సంఘాలు కూడా ప్రాధాన్యత సంతరించుకుంటున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఒక తిరుగులేని శక్తిగా కూడా తయారవుతున్నారు. అది ఒక గ్రామాలకే పరిమితం కాకుండా అది జిల్లాలకు అలాగే రాష్ట్రానికే కాకుండా దేశ ఆర్థిక పురోభివృద్ధిలో కూడా ఎంతో అద్భుతమైనటువంటి అవకాశంగా కూడా మహిళా సాధికారత ఉంటుందన్నటువంటి ఒక సూచన చేస్తున్నారు. చాలా అద్భుతంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్లోనే ఎంతో కాన్ఫిడెన్స్ దాగింది. మరికొంతమంది మహిళలు ఉన్నారు. చెప్పండి మేడం, ఇప్పటి వరకు ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం చూస్తుంటే? హ్యాపీ ఉమెన్స్ డే మేడం. మీకు చాలా సంతోషం అనిపిస్తుంది సార్. నేను సాధారణంగా ఒక సంఘ సభ్యురాలని, శ్రీ దుర్గభవాని సంఘంలో ఫస్ట్ లీడర్ని, మధ్యదేశ గ్రామ సంఘంలో అధ్యక్షురాలని, నవపాతి మండల సమాఖ్యలో కార్యదర్శిగా పనిచేస్తున్నా. నా మండలంలో నేను కార్యదర్శిగా పనిచేస్తున్నా అన్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. అదేవిధంగా నేను డిగ్రీ చదువుకొని ఏ జాబ్ చేయలేదన్న ఫీలింగ్ కాకుండా మండలంలో వర్క్ చేస్తున్నా. అలాగే నా సంఘ సభ్యులకు కూడా లోన్స్ సకాలంలో ఇప్పించగలుగుతున్నా. మేము 50,000 లోన్ నుండి ఇప్పటి వరకు 20 లక్షల లోన్లు తీసుకుంటున్నాం సార్. అవి కూడా మా కుటుంబానికి ఉపయోగపడే విధంగా వాడుకుంటున్నాం సార్. అలాగే నాతో పాటు నా వివో కూడా ఎన్నో లక్షల లోన్లు ఇప్పించిన సార్. 1 కోటి రూపాయల వరకు లోన్లు ఇప్పించిన సార్. మా మండలంలో అయితే 3 కోట్లు ఇప్పించిన సార్ ఇప్పటి వరకు. మాకు ఈ సీసీస్, ఏపీఎంస్, బ్యాంక్ మేనేజర్స్ ప్రతి ఒక్కరు ఉపయోగకరంగా మాకు పనిచేస్తున్నారు సార్. అలాగే నాతో పాటు నా సంఘ సభ్యులను కూడా నేను డెవలప్ చేయగలుగుతున్నారు సార్. అదేవిధంగా నా పిల్లల్ని కూడా హాస్టల్లో చదివించడానికి, వాళ్ళ ఫీజులు డొనేట్ చేయడానికి, అదేవిధంగా నేను సొంతంగా లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కున్నాను సార్. అదేవిధంగా బోర్ వేసుకున్నాను సార్. మా ఆయనకి కడుపు నొప్పి ఆపరేషన్ చేస్తే 50,000 లోన్ తీసుకున్నాను సార్. ఆయన హెల్త్ కూడా ఉపయోగపడ్డాయి సార్. ఒక సాధారణ సభ్యురాలని మండల కార్యదర్శిని అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా నేను సోలార్ ప్లాంట్లో కూడా వర్క్ చేస్తున్నాను సార్. అవి కూడా నా మండలంలో పెట్టించగలుగుతున్నాను సార్. సాధారణంగా మహిళగా ఉండి నేను ఇన్ని స్టెప్పులుగా ఎదుగుతున్నానంటే ఈ సంఘాల ద్వారానే సాధ్యమైంది సార్. మాకు సంఘాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయంటే మాకు సిబిఐ బ్యాంకు మా కంచన్పల్లిలో ఉండడం కూడా మాకు చాలా గొప్ప సార్. మా కుటుంబంలో యజమాని అయితే ఏ విధంగా ఉపయోగపడతాడో బ్యాంకు మేనేజర్ కూడా బ్యాంకుకి ఆ విధంగా ఉపయోగపడతారు సార్. అలాగే ఏపీఎంస్, సిసిస్, విఓఎస్ అందరూ మాకు చాలా ఉపయోగపడుతున్నారు సార్. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సిన అవసరం ఏంటంటే ఆడది అంటే అబల కాదు సబల అన్నట్టు అంటారు. కానీ ఇప్పుడు మా మేడం మాట్లాడుతుంటే ఆది పరాశక్తి అవతారమే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క పని కాదు, ఒక మహిళ ఒక ఆర్థిక స్వావలంబన సాధించినటువంటి దిశలో 3 కోట్ల రూపాయల రుణాలు వాళ్ళ సంఘాలకు ఇప్పించినని చెప్పి అంటున్నారు. అది మామూలు విషయం కాదు. అట్లాగే ఎంతో మంది మహిళా సంఘాలకు సంబంధించి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా ఒక పని కాదు, తన భర్తకు ఆరోగ్యం లేని సమయంలో కూడా, ఆ అనారోగ్యం పాలైనటువంటి సమయంలో కూడా ఆపరేషన్ చేయించడం ముందు నిలబడుతున్నటువంటి ఒక ఆ ధీశక్తిని మనం ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. తన కుటుంబాన్ని కూడా నిర్వహించడమే కాదు, ఇల్లు కూడా తను కఠిన అని చెప్పి అంటుంది. అంటే ఒక్క మహిళ బయటకు వస్తేనే ఇంత అద్భుతాలు చేయగలుగుతుంది. ఒక తన కుటుంబానికే కాదు ఊర్లో ఉన్నటువంటి మహిళలకు కూడా ఎంతో అద్భుతంగా చేస్తుంది. ఆ మహిళ మనం మాట్లాడుతున్నటువంటి ఆ వెలుగు చూస్తూనే మనకు అర్థమవుతుంది ఇప్పటివరకు. ఎందుకంటే తను ఎంత సంతోషంగా ఉంది, ఎన్నో మంది జీవితాలని సంతోషంగా చేస్తున్నటువంటి ఈ సంతోషం అనేది దశ దిశలా వ్యాపించాలి. మహిళా సాధికారత అనేది సాధించినప్పుడే నిజమైనటువంటి సంతోషం అందరి జీవితాల్లో ఉంటాయి. ముఖ్యంగా దాని గురించి కూడా మాట్లాడదామా? నిజంగా మహిళల గురించి చెప్పండి. మనము అమ్మాయిలను బయటకు వెళ్ళొద్దు అని చెప్తాం కదా సార్. మనం ఉండే పిల్లలు, మగ పిల్లలు కూడా ఉంటారు కదా సార్. ప్రతి ఒక్కరు ఒక బాబు ఉంటారు కదా. బాబులకు కూడా సార్ అందరినీ తోటి సోదరులు అనుకోవాలని బాబులకు కూడా చెప్పాలి సార్. అలా చేయడం వల్ల అమ్మాయిల పైన అగత్యాలను మనం తక్కువ చేయొచ్చు సార్. ప్రతి ఒక్కరము మనం అబ్బాయిలకు కూడా చెప్పాలి సార్. మనము మీరు ఏం చదువుకున్నారమ్మా? నేను ఇంటర్ చదివిన సార్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేసిన, భువనగిరి జాగృతి కాలేజీలో చేసిన. కానీ ఇక పెళ్లి కారణంగా నా చదువు ఆపేసినాను సార్. మీకు ఏదైనా కానీ మీలో ఆలోచన అనేది ఉన్నది, పెళ్లి ప్రతిబంధకం కాదని మీరు మీ పనుల ద్వారా నిరూపించుకున్నారు. నిజంగా మీ గ్రామానికి కూడా మీ గ్రామం చేసుకున్నటువంటి అదృష్టంగా చేసుకోవచ్చు. ఇటు మీ పుట్టినిల్లు మెట్టినిల్లు రెండు ధన్యమైన విధంగా మీరు మాట్లాడే మాటలు కనిపిస్తున్నాయమ్మా. చెప్పండి అమ్మా, మీరు ఇప్పటి వరకు ఇక్కడ మీ మహిళా సంఘాలకు సంబంధించి చూసినట్టయితే ఎంతో కాన్ఫిడెంట్ గా ఇక్కడ మీరు అందరూ కనిపిస్తున్నారు. మారుమూల గ్రామం నుంచి ఒక జిల్లా కేంద్రానికి, ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రానికి వచ్చి జిల్లా కేంద్రంలో కూడా మీకంటే ఒక ప్రత్యేకత సాధించుకున్నటువంటి సందర్భం అయితే ఇక్కడ మిమ్మల్ని చూస్తుంటే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఎవరిని పలకరించినా కానీ మీ ఉత్సాహం 100 రెట్లు అంటే ఉన్నతంగా కనిపిస్తుంది. ఎట్లా ఉంది వాతావరణం ఈ రోజులలో, ఎట్లా అనిపిస్తుంది? మహిళా దినోత్సవం సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అవును సార్, అది వరకు మహిళ అంటే వంటింటి కుందేలు మాదిరిగానే ఒక ఇంట్లో ఉండేది. ఏంటంటే నువ్వు చదువుకొని ఏం చేస్తావు, ఏం ఎలుగబెడతావు, నువ్వు బయటికి వచ్చేసేది ఏం లేదు అని భర్త భయము, అత్త మామ భయంతో ఆమె ఇంట్లో ఉండి ఏమో చూడలేక, ప్రపంచాన్ని బయటి ప్రపంచాన్ని చూడలేక, ఏమో అవగాహన లేనట్టు, చదువుకొని కూడా చదువుకోనట్టు, అవగాహన లేనట్టు చాలాగా
ఇబ్బంది పడుతూ ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ సంఘాలు అని ఎప్పుడైతే మనము స్టార్ట్ అయిన గ్రూపులు, ఆ గ్రూపు సభ్యులను సపోజ్ నేనే చెప్తున్నా, నేను 10th చదివిందే 10th క్లాసు. నాకున్న జ్ఞానంతో నేను ఒక సంఘానికి లీడర్గా ఉండి ఒక ప్రియదర్శిని వివోకు 3 సంవత్సరాలు అధ్యక్షురాలుగా ఉండి, ఆ నుంచి ఎంఎస్లో 3 సంవత్సరాలు అధ్యక్షురాలుగా ఉండి ఓరుగల్లు సమాఖ్య, జిల్లా సమాఖ్య అంతా తిరిగి తెలుసుకొని నేను అనుభవించి నేను అన్ని నేర్చుకున్న పాఠాలు ఏంటంటే, మహిళా సంఘాలు చేసి వీళ్ళకు ఎంతో కొంత నాకు తోచిన విధంగా నేను ఏదో ఒక సాయం చేసి నేను కూడా మహిళా సంఘాలు చేసి ఒక నా శక్తి ఏందో నేనేందో నిరూపించుకోవాలి, నా టాలెంట్ అని నేను సంఘాలు సొంతగా ఇల్లు ఊరూరు వాడవాడ అన్నట్టుగా సొంతం సంఘాలు ఏర్పాటు చేసుకున్నా సార్. నేను 25 గ్రూపులు ఏర్పాటు చేసుకున్నా సొంతంగా చేసుకొని వాళ్ళను నేను నా భర్త ఇద్దరం కలిసి 25 సంఘాలు ఏర్పాటు చేసి అకౌంట్లు తీసి గ్రూపులకు సంఘాలకు పేర్లు పెట్టి వాళ్ళకు లోన్లు ఇప్పించి వివో ఏర్పాటు చేసి వివోఏగా అయినాయి. ఇప్పుడు నేను అప్పుడు చిన్నప్పుడు నేను చదువుకుంటుంటే మా అమ్మ వడ్లంట పోసి శివుని గుడి కాడ నేను కూర్చుంటే నన్ను ఒక ఆయన ఒక కోయదోర వచ్చి చూసి, చిలక జ్యోతిష్యం జాతకం పంచాంగం నీ దశ బాగుండు, నువ్వు కరెక్ట్గా నువ్వు నీ మధ్య వయసు వచ్చేసరికి నువ్వు గవర్నమెంట్ జీతం తింటావు, గవర్నమెంట్ జాబు నువ్వు అందుకుంటావు, అది నీ నొష్ట రాసింది బిడ్డ అని అన్నాడు. నాకు అప్పటిది ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఎందుకు గుర్తుకొస్తుంది అంటే, నేను చదివిందే 10th క్లాసు, నేను చేసేది ఏం లేదు అసలు. ఈ గ్రూపులలో ఏంటి ఏం కథ, నా భర్త ఏదో చిన్న బిజినెస్ చేస్తుండు, నాకు గవర్నమెంట్ జీతం ఎక్కడి నుండి వస్తుంది ఏంది అని అనుకున్నా. కానీ ఈ రోజు నేను సొంత కాళ్ళ మీద నిలబడి, అంటే నేను చేస్తేనే నా కుటుంబం అని కాదు, నా శక్తితోటి సొంతంగా నేను సంఘాలు ఏర్పాటు చేసుకుని వివోఏగా ఉండి గవర్నమెంట్ సెర్పు నుండి 5,000 రూపాయలు ఇస్తుండ్రు, వివో నుండి 5,000 ఇస్తున్నాయి. గ్రూపులు రాస్తా నెలకు ఏం తక్కువ 15,000 దాకా సంపాదిస్తున్నా. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అది నేను ఇంట్లో వంటింటి కుందేలులాగా కాకుండా నేను జనంలోకి వచ్చి అందరికి చెప్పుకుంటా 250 మందిలో నేను ఒక లీడర్గా అక్క నమస్తే అన్నట్టుగా నేను పేరు తెచ్చుకున్నా. ప్రతి ఒక్క సంఘము ఏ గ్రేడులా తీసుకొచ్చిన, నా వివో ఏ గ్రేడు, నా సంఘాలు ఏ గ్రేడు, ప్రతి దానికి మంచి పేరు తెచ్చుకొని సాధిస్తున్నా. అది నాకు జన్మధన్యమైంది సార్. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ ఈ పాట ద్వారా నేనేందో నిరూపించుకోవాలని కమ్మనైన అమ్మ పాటను ఒక పాడదాం అనుకున్న టైం లేక మేడం వాళ్ళు వద్దన్నారు. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు అదుపు తప్పి కిందనే పడ్డప్పుడు అది చూసి అమ్మ బిరబిర ఉరికొచ్చి దెబ్బ తాకేనని ఒళ్ళంతా చూస్తుంది, దెబ్బ తాకనని ఒళ్ళంతా చూస్తుంది. ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా మేడమిద్దలు లెక్క లేనన్ని ఉన్నా కన్న కడుపై మేడమిద్దలు అనుకుంటాది, కడుపు తీపే ఆస్తి పాస్తులు అనుకుంటాది, జ్వరం వచ్చి వల్లు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది. ఓ దేవుడా నా కొడుకును కాపాడమని వేడుకుంటది. కొడుకు లేచి నవ్వి ఆడినప్పుడే అమ్మ ముఖంన కోటి దీపాలు వెలుగును. చూడండి అమ్మ ప్రేమ. అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. పచ్చి బాలింతాయి మెచ్చాలు మింగుతో వల్లు నప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మ కక్కి ఎరిగిన పొత్తి గుడ్డాలు పిండేసి సాకిర్లో అమ్మళ్ళు సబ్బోలే అరుగును. చిన్న నోట అమ్మ అమ్మని అంటే గావురంగానే మారాము చేస్తే పావురంగా అమ్మ సెంపను గిల్లి ముద్దడి సంకాన ఎత్తుకుంటాది. ముత్యమా మెరిసే రత్నమా నా బంగారు తండ్రని అంటది. పడుకున్నా లేచ కూర్చున్నా రామ బంటోలే కాపాల ఉంటది. కొడుకు లేచి నవ్వి ఆడినప్పుడే అమ్మ మకంన కోటి దీపాలు వెలుగును. అమ్మా కమ్మ
పుట్టే బంగారు జన్మ 5 ఏళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి ఓ బిడ్డని బ్రతుకు బాట చూపి ఓనామాలు నేర్పి 1, 2 చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కళ్ళ చూసుకుంటూ కడుపు నిండినంత సంబరపడతది టీచరో గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటది మనసున్న తల్లి మన అమ్మకమ్మని కలలెన్నో మదిలోన కంటది జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు జగమంత జన్మంత కలిసేటి దైవము అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ ఈ మాటలు నేను ఈ రోజు ఇక్కడ ఈ జన్మలో తిరుగుతున్నానంటే నాకు తల్లిదండ్రి ఇచ్చిన ఈ జన్మ. నాకు ఐ మిస్ యూ అమ్మ. అమ్మ నాన్న లేరు. అమ్మ మీరు ఎక్కడున్నా మీ ఆత్మ అంత శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. ఇక్కడ చెప్పొచ్చు, ఎందుకంటే అమ్మ ప్రేమను వర్ణించడానికి ఆ భగవంతుడి కోటి భగవంతుల ప్రేమ కూడా సరిపోదు అన్నది వాళ్ళ మాటల్లోనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కోటి తల్లుల ప్రేమ అది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు చెప్పే మాటలలోనే అర్థమవుతుంది. భగవంతుడు ముందు తల్లిని పంపించి ఆ ధైర్యాన్ని నీకు తల్లి ఉన్నది వెళ్ళు అని చెప్పి చెప్తున్నారు అన్నటువంటి ఒక మాటలు చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎంతటి వ్యక్తి అయినా సరే తల్లి ద్వారానే తను ఆ ప్రపంచాన్ని చూడగలుగుతాడు, ఆ తర్వాతనే అద్భుతమైనటువంటి జీవితాన్ని చూడగలుగుతాడు. ఎంత గొప్పడైనా కారణం తల్లిగానే చెప్పుకోవచ్చు. కాబట్టి మహిళా దినోత్సవం సందర్భంగా కూడా మహిళలందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి పాటలు కూడా పాడుకుంటూ వాళ్ళు ఇంత వృత్తిలో రాణించడానికి ప్రధాన కారణం కూడా ఆ ప్రేమతత్వం వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళు వృత్తిలో రాణించుకోవచ్చునని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అందుకే మహిళా సాధికారత అనేది భారతదేశం యొక్క గొప్పతనంగా భావించవచ్చు. ఇప్పటి వరకు ఏంటంటే భారతదేశంలోనే ఇట్లాంటి సంస్కృతి సాంప్రదాయాలు ట్రెడిషన్ని అలాగే మాతృమూర్తి యొక్క గొప్పతనాన్ని కూడా చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మాతృమూర్తి అంటే మహిళా దినోత్సవం సందర్భంగా కూడా ఇటున్నటువంటి మహిళలందరికీ మళ్ళీ మరొకసారి ఆర్టీవీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మాతృమూర్తులు అందరూ వర్ధిల్లాలన్నటువంటి ఒక సందేశాన్ని కూడా మహిళలు చెప్పడానికి కూడా చాలా గొప్పగా మనం చెప్పుకోవచ్చు. మహిళా దినోత్సవం సందర్భంగా కూడా చాలా మంది మహిళలు కూడా ఉన్నారు. ఒకసారి మనం వాళ్ళ పాపతోటి కూడా చాలా క్యూట్ గా అనిపిస్తుంది. పాపతోటి ఇక్కడ మహిళా దినోత్సవం గురించి వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం ఒకసారి. నమస్తే మేడం, హ్యాపీ విమెన్స్ డే. హౌ వుడ్ యు లైక్ టు సెలబ్రేట్ దిస్ విమెన్స్ డే? I want to tell all the women around the world, you have to educate yourself. You have to see the world. The world is very big. And I want all the women to celebrate your birth as a woman. And this life we are leading today, our ancestors have dreamt of this world. We have to come out for education. We want right to vote. We want right for education. Like that, so many protests, so many things happen. At last, now we are here. We are getting equal rights everywhere, and it's so happy. And in so many countries, women are not that much privileged, having this much rights. I don't want to say the country name, but still in India, it's a women-led development country. I am so happy to be a woman, and to all the women, I'm wishing you all a very happiest Women's Day. Thanking you. మేడం, ఇప్పటివరకు మీరు చెప్పండి, ఇప్పుడు ఉమెన్స్ డేకి సంబంధించి మీరేమన్నా 2 మాటలు. ఎంతో మంది మహిళలు వాళ్ళ ఇంటిని వాళ్ళ ఉద్యోగాలని సక్రమంగా నిర్వహిస్తూ వివిధ పాత్రలలోకి వాళ్ళని మార్చుకుంటూ ఎంతో కష్టపడి వాళ్ళ అన్ని పాత్రలని కష్టపడి సమాజ నిర్మాణానికి సవ్యసూచిక చేస్తున్నారు స్త్రీలు. సో ఇది ఒక గొప్ప దినంగా మనము మహిళా దినోత్సవంగా జరుపుకుంటాము. అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మార్చి 2024లో బెస్ట్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ అనే అవార్డు కూడా లభించింది. సో అలాంటి ఆర్గనైజేషన్లో పనిచేయడం మాకు ఇంకా ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో మహిళలు ఎక్కడికి వెళ్ళినా కానీ అంత ఫ్రీడమ్ ఉంటుందా? ఇప్పుడు ఎందుకంటే కొన్ని ఎక్కడ చూసినా అత్యాచారాలు అవి కూడా జరుగుతాయి. ఎందుకంటే ఒక నాణానికి ఇంకో యాంగిల్లో మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ట్రెడిషనల్ పరంగా కల్చర్ పరంగా ఎందుకంటే మహిళను మనం పూజించాలి, గౌరవించాలి అన్నటువంటి విమెన్స్ డే లాంటివి గ్రేట్ డేలో చెప్పడమే కాకుండా అది ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా?
ఇంప్లిమెంటేషన్ అనేది మనము ఒక వ్యూ పాయింట్ ఆఫ్ లో చెప్పలేము. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టి అది ఉంటుంది. వాళ్ళు పెరిగే వాతావరణాన్ని బట్టి, ఇంట్లో పద్ధతుల్ని బట్టి వాళ్ళు ఎలా మలుగుతారు, ఏ దారి చూస్ చేసుకుంటారు అనేది ఉంటుంది. సో దాన్ని మనం జనరలైజ్ చేసి చెప్పడం చాలా కష్టము. బట్ చిన్నప్పటి నుంచి మన మోరల్ వాల్యూస్, మన హిందూ ధర్మాలని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పి పెంచితే అలాంటివి ఏమి జరగవని నా ఉద్దేశం. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే చాలా కీ పాయింట్ ఇది. ఎందుకంటే ఇక్కడ మోరల్ వాల్యూస్ అనేది రావడం ఏంటంటే కుటుంబం నుండే రావాల్సి ఉంటుంది. అది చిన్నప్పటి నుండి కుటుంబ వాతావరణం నుండే డెవలప్ కావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. చాలా వాల్యుబుల్ పాయింట్. ఎందుకంటే బయటకు వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందని, ఎందుకంటే తన ఇంట్లో ఉన్నటువంటి వాతావరణమే తను బయటకు వెళ్ళేటువంటి ప్రవర్తనగా మారుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితులు కూడా ఒక్క యాంగిల్లో కాకుండా అనేక అంశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికైతే కీ పాయింట్గా మనం, ఎందుకంటే కుటుంబ నేపథ్యం అనేది చాలా ఉండాలి. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పెంచే విధానం కూడా చాలా అద్భుతంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ వారు చెప్తున్నట్టు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉమెన్స్ డే సంబరాలు కూడా అంబరం నడుతున్నటువంటి నేపథ్యంలో కూడా మహిళల్ని ఉమెన్స్ డేకే పరిమితం చేయకుండా ఎప్పుడు నిత్యము నిరంతరము వాళ్ళను ఆరాధిస్తూ గౌరవిస్తూ మహిళా సాధికారత సాధించే దిశగా అంటే మెన్స్ కూడా ప్రవర్తించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే భారతదేశం అంటేనే ఒక భిన్నత్వంలో ఏకత్వం ఎట్లాగో అలాగే మహిళలకు ప్రాధాన్యత ఉన్నటువంటి దేశంగా దీనికి ఒక గుర్తింపు ఉంది. ఈ కల్చర్, ఈ ట్రెడిషన్ ప్రపంచంలో మనని కృణవంతో విశ్వమార్యం అన్నటువంటి ఒక కాన్సెప్ట్ వైపు తీసుకెళ్తుంది. దానికి సంబంధించి ప్రపంచ దృష్టి మొత్తం ఆకర్షిస్తుందంటే కేవలం ఇక్కడ మహిళలకు ఉన్నటువంటి ప్రాధాన్యత అనేది చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. కాబట్టి మహిళలందరూ కూడా ఇట్లాంటి వెర్రి పోకడలు, పాశ్చాత్య పోకడలకు కాకుండా ఒక సంస్కృతి సాంప్రదాయాలు ట్రెడిషన్ గౌరవించే విధంగా తన కుటుంబం నుంచే తన ఆ ప్రవర్తన కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు మహిళలతో పాటు ఇక్కడ మెన్స్ కూడా, అంటే అబ్బాయిలు కూడా అదే రీతిలో ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. అప్పుడే మనం ఇరుగులు పెరుగులు బాగున్నప్పుడే అందరూ బాగుంటారన్నటువంటి ఒక కాన్సెప్ట్ అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆర్టీవీ తరఫున మరొకసారి అందరికీ విమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హన్మకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.